సమాజంలో ఆర్థిక మోసాలు, వైట్ కలర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చివరికి మానవ సంబంధాలు కూడా కమర్షియల్ గా మారటం విశేషం. కన్న తండ్రిని మోసం చేసిన ఓ కూతురు వైనం పైన అలాగే ఓ రాజకీయ నాయకుడు బర్త్డే పార్టీ నిర్వహించుకునే క్రమంలో అభం శుభం తెలియని ఓ చిన్నారి బాణాసంచ కారణంగా గాయపడిన వైనం సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ గ్రీవెన్స్ కిక్కిరిసిపోయింది. సమస్యల్ని పరిష్కరించాలంటూ జిల్లా పోలీసు అధికారులకి బాధితులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలంటూ సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. తీసుకెళ్ళిపోయి దాన్ని పూజ చేసి రిజిస్టర్ చేసి అయినట్టు నాకు ఇచ్చినట్టు రిజిస్టర్ చేయించు. అది నీకు ఎట్లా వచ్చింది ఆ కాగితం? అది బ్యాంక్కి ఇచ్చిన వాళ్ళు వచ్చి నా ఇంటికి నోటీసులు ఇచ్చి ఇల్లు బాగా బాజీ అని అమ్మాయి పెట్టింది, బ్యాంకులో పెట్టిందని చెప్పారు. నీకు అది పట్టా భూమి? నువ్వు నీ భార్యకి రాసి ఇచ్చావు అది? మరి ఆమె ఎవరి దగ్గర పెట్టింది తాకట్టు? అదే పోయి చేస్తున్నాను. ఇలాంటి పేరు గల వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు పసిపిల్లడికి ఇప్పుడు ఇట్లా చేసాం, ఎంతమంది దగ్గర తిరిగాం మేము. ఎక్కడికి వెళ్ళినా మాకు అట్లా మాట్లాడదాం ఇట్లా మాట్లాడదాం అంటున్నాళ్ళు, కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. ఇప్పుడు మాకేం లేదు, బాబుకి రోజు మార్చి రోజు ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రోజు మార్చి రోజు 4,000 అవుతున్నాయి. మాకు బాబు లేచి నుంచేంత వరకు ట్రీట్మెంట్ చేపిస్తే చాలు. మాకు వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వద్దు, మాకు సెటిల్మెంట్ ఏమొద్దు, ఏమొద్దు. అదే ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటారు డాక్టర్స్కి, లేకపోతే వాళ్ళేం చేయించుకున్నారు మాకైతే సంబంధం లేదు. పిల్లోడికైతే చేయించామని మేము అదొక్కటే అడుగుతున్నాం. ఎమ్మెల్యే దగ్గర జరిగినా న్యాయం జరగలేదు. లాలపేట పోలీస్ స్టేషన్కి 4 సార్లు 5 సార్లు 6 సార్లు అయినా తిరిగాం మేము. అయినా 2 రోజులు రండి 3 రోజులు రండి అంటున్నాలే, కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. అందుకే ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాం, మాట్లాడడానికి వచ్చాం. బర్త్డే పుట్టినరోజు చేసుకుంటాం అది కూడా